గత ఇంటర్వ్యూలో ఫైనల్లీ టు కంక్లూడ్ పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ పార్టీ రెండు మాత్రమే అలయన్స్ ఉన్నాయి ఏపీ విషయానికి వస్తే. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ జత కట్టింది. ఏమైనా మార్పులు ఉంటాయా మీరు చెప్పిన గత ప్రిడిక్షన్స్? అంటే ఆ మూడు పార్టీలు కలుపుకొని చాలా స్ట్రాంగ్ గా జగన్ గారి పైకి ఇప్పుడు దూసుకొస్తూ ఉన్నాయి. అండ్ మళ్ళీ జగన్ గారు విన్ అవుతారని మీరు చెప్పారు అఫ్ కోర్స్, కానీ రియాలిటీ కొంత టఫ్ గా ఉంది అని సర్వేలు చెప్తూ ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ వీళ్ళ కూటమికే అవకాశం. నేను చూడగదా అప్పుడు నేను రివ్యూయర్ అయితా, లేకపోతే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ అయితా, నేను జ్యోతిష్కుని ఎందుకు అయితా? నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేను పోతా. నాకు రిజల్ట్ నెగిటివ్ రాని పాజిటివ్ రాని నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది చెప్తా. దానికి కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటా. నేను దానికి కూడా సిద్ధంగానే ఉంటా. బట్ నేను రివ్యూలను చూసి, నేను సర్వేలను చూసి నేను మాట్లాడలేదు. నేను ఒక జాతకాన్ని నమ్ముకున్న, జాతకాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా అంతే. అది రిజల్ట్ అనేది నేను చెప్పిన జాతకమే బేస్ తప్ప ఈ వచ్చే సర్వేలు కానీ గ్రౌండ్ రియాలిటీ నాకు అనవసరం. జాతకాలే బేస్. సో మర్చిపోరని చెప్పొచ్చు కదా బాబు గారు, అలాగే బాలయ్య గారు, లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్లో రోజా గారిది టఫ్ ఉంటుంది, ఓకే, అంబటి రాంబాబు గారిది టఫ్ ఉంటుంది, మినిస్టర్ అమర్నాథ్ది టఫ్ ఉంటుంది. సో మూడు వైసీపీ వాళ్ళకు ఎగనెస్ట్ గా చెప్పిన ఎంత ఆనందం. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు చాలుగా ఈ మూడే, మళ్ళీ దీన్ని మిక్సప్ చేయదు. మూడు ఆనందంగా కూడా ఎంజాయ్ చేస్తాను. అంటే వైసీపీ వాళ్ళ గురించి చెప్పారు కదా, వైసీపీ అంటున్న వైనాట్ కుప్పం గురించి ఒకసారి అదే చెప్తున్నా. ఈ మూడైతే కన్ఫర్మ్, ఈ మూడు టగ్ ఆఫర్ ఉంటాయి. ఆ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే నేను టగ్ ఆఫర్ ఉంటాయి. ఇప్పుడు టైట్ అని చెప్తున్నా కానీ ఓడిపోతారని చెప్తలేను కదమ్మా. ఓకే, నేను టైట్ అని చెప్తున్నా. నేను ఓడిపోతారు అని చెప్పట్లేదు, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. టైట్ అని చెప్తున్నా. ఎట్లయితే అందరు అదే చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 79 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 79 అంటే ఇంచుమించు 80 సీట్లు అనుకో. 80 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 80 పోతే ఇంకా ఇంచుమించు 95 సీట్లలో ఒక 35 సీట్స్ టఫ్ ఉంటాయి. మిగిలిన ఇంకో పార్టీకి ఉంటాయి. ఓకే, రైట్. వన్ మోర్ క్వశ్చన్. నెల్లూరుకి సంబంధించి చాలా మంది రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ టీడీపీలోకి వచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారు బరిలో నిల్చున్నారు ఎంపీ క్యాండిడేట్గా. ఎలా అనిపిస్తుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అక్కడ ఒక డే అంతా కేటాయించారు. డే లాంగ్ అక్కడే ఉండి ఆ లీడర్స్తో ఎమర్జ్ అయ్యి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ జిల్లా ప్రభావం విజయసాయి రెడ్డి గారి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. ఓకే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కంపేర్ చేస్తే ఆయన అనుకుంటా కదా. అవును, వేమిరెడ్డి గారు ఆయన రీసెంట్గా వైసీపీ నుంచి జాతకాన్ని బట్టి మాట్లాడుతున్నాం, అందుకనే పేరు మాట్లాడినా. ఆయన జాతకం తెలుసు కాబట్టి, రెండు జాతకాలు తెలుసు కాబట్టి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. విజయసాయి రెడ్డికి ఎడ్జ్ ఉంటుంది. బట్ మీరు ఆన్ రికార్డ్ చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో, ఎలక్షన్ అయినాక జగన్ గారు గెలుస్తారు అండ్ గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాము అని చెప్పి. బట్ ఇందాక మీరు అన్నారు మేలో మళ్ళీ జాతకం మారుతుంది అని చెప్పి. మిథున రాశిది జగన్మోహన్ రెడ్డిది చాలా మంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ. నేను అన్న విషయం ఏంటంటే మిథున రాశి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. గెలుస్తాడు తర్వాత ఎలక్షన్, నేనంటే రిజల్ట్ తర్వాత మాట్లాడుతున్నా. సో గురువు ఏంలోకి వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఏమేమి సమస్యలు ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని సమస్యలు ఇస్తుంది. సో గురు గ్రహం ఏమేమి ఇస్తుంది, మళ్ళీ పోలీస్ కేసులు అంటారా, కోర్టు కేసులు అంటారా, మళ్ళీ సిబిఐ కేసులు తిరగదొడతారా, మళ్ళీ ఏం చేయాలి అప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా ఎనీథింగ్ ఎల్స్ ఏం లేమ్మా, జూన్లో ఇస్తాం. జూన్ సుదీర్ఘంగా బాహుబలి లాంటి ఒక 3.5 గంటల ఇంటర్వ్యూ చేద్దాం. మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా బ్యాంగ్ తో వేణుస్వామి విత్ శ్రావణి ఓపెన్ టాక్స్ ఆ రోజు ఉండబోతున్నాయా? సో 70mm సినిమా ఐ థింక్ అప్పుడు ఇంకెక్కువ ఇంకా ఐమాక్స్ స్క్రీన్ వస్తాం. ఐమాక్స్ స్క్రీన్. సరే కానీ జగన్ గారు గెలుస్తారా, ఓకే, చంద్రబాబు గారు గెలుస్తారా? అందరికి మరొకసారి ఎన్ని సీట్లు వస్తాయి? అది కాదు, వేణుస్వామి గారు క్యూబ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. జగన్ గారు గెలుస్తానన్నారు. ఎన్ని సీట్లు వస్తాయి? ఉగాది నాడు కూడా మళ్ళీ పండుగ నాడు ఫైనల్ గా ఉగాది కాదు, ఉగాది పంచాంగం వింటారు, పంచాంగంలో ప్రకృతి వైపరీత్యాలు వింటారు, సినిమాలు వింటారు, రాజకీయాల దగ్గరకు వచ్చినప్పుడు మరి ఎవరు గెలుస్తారు? మనం ఆల్రెడీ ఒక ఫిగర్ అనుకున్నాం కదా, 95 నుండి 125 మధ్యలో ఎంత ఉండొచ్చు, 96 ఉండొచ్చు, 124 ఉండొచ్చు. బట్ నా ఫిగర్ అయితే మినిమం 95, మాక్సిమం 125. నిజంగానే ప్రభాస్ గారి ఆవిడ పెద్దమ్మ వచ్చారా మీ దగ్గరికి ఎప్పుడైనా? ప్రభాస్ గారి పెద్దమ్మ ప్రభాస్ గారికి సంబంధం లేదు. చాలా మందికి ఇక్కడ రిలేషన్లు అంటారు, వ్యక్తిగతమైన అంశాల జోలికి నేను వెళ్ళడం లేదు. సో ప్రభాస్ గారి పెద్దమ్మకు ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఎవరు తినడం నాకు అనవసరం. నాకు సంబంధించి ప్రభాస్ గారి అమ్మ వారికే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, ఇతర వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇయ్యను. ప్రభాస్ జాతకం నాకు వేరే ఆస్పెక్ట్స్లో వేరే వాళ్ళ ద్వారా నా దగ్గరికి వచ్చింది, నేను చూసిన. వాళ్ళు ఎవరో నేను చెప్పను. కానీ ఈ ప్రభాస్ గారి జాతకానికి కృష్ణంరాజు గారి భార్యకు సంబంధం లేదు. కానీ కృష్ణంరాజు గారు గవర్నర్గిరికి వస్తుందా రాదా, కృష్ణంరాజు గారి జాతకం కోసం అయితే కృష్ణంరాజు గారి వైఫ్ శ్యామలాదేవి నన్ను సంప్రదించడం జరిగింది.
కానీ ఆవిడ వేణుస్వామి ఇలా మాట్లాడడం తప్పు అని అంటే నేను కూడా యాక్సెప్ట్ చేసేవాడిని. కానీ వేణుస్వామి ఎవరో అనడం నాకు బాధేసింది. సో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అంటే, చాలామంది నా దగ్గరికి వచ్చి రాలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి కష్టాలు పడతారు. సో నేను ఇంకొకటి అందరి గురించి నేను చెప్పను వీళ్ళు నా దగ్గరకు వచ్చారని. కొంతమంది నన్ను అడిగితే మాత్రమే నేను చెప్తాను. అదే మేబీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో. దానివల్ల నాకున్న క్లయింటేల్ కూడా తగ్గుతుంది, అంటే క్లయింటేల్ తగ్గుతుంది. బట్ నేననేది ఏంటంటే, నేను సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి పూజలు చేయించుకున్నావు, మరి నాకు లాభం ఏంది? నేను సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. బట్ అది వాళ్ళ ప్రైవసీ కాదమ్మా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు ఒక హీరోయిన్ పంపించినావు, నా దగ్గరకు ఒక హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ వచ్చి నాతో పూజలు చేయించుకుంది. నేను హీరోయిన్ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. డబ్బులు తీసుకుంటే నువ్వు అన్నట్టు ఆమె వచ్చింది, నాకు ఛార్జ్ ఇచ్చింది, ఎంత నా పేమెంట్ నాకు ఇచ్చింది, వెళ్ళిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆవిడ ఫోటోలు వీడియోలు నేను ఎక్కడ పెట్టాను. మరి నాకు వచ్చిన లాభం ఏముంది నేను హీరోయిన్కి ఫ్రీగా పూజలు చేయడం వల్ల? నాకు ఆన్సర్ చెప్పు. నేను చాలామంది సెలబ్రిటీస్కి ఫ్రీ పూజలు చేస్తా. ఓకే. ఎందుకు అంటే బెట్ కట్టి చేస్తా, ప్రూవ్ చేసుకోవడం. ఎస్. మరి మీకు నష్టం కదా. నాకు నష్టమైనా కానీ నాకు పిఆర్ పెరుగుతునే ఉద్దేశంతోనే కదా నేను చేసుకునేది. మరి వాళ్ళకి ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు వేణుస్వామి మనకు పూజ చేయించిండు డబ్బులు లేకుండా, నిజంగానే కదా వేణుస్వామి కష్టపడ్డాడు కదా అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి కదా. మమ్మల్ని ప్రచారానికి కానీ కొంతమంది అడిగి మరీ ప్రచారం చేయించుకుంటారు. కొంతమంది ఏమో పెట్టండి, ఇది వీడియో పెట్టండి అంటారు. చాలామంది ఏమనుకుంటారు అంటే వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంటారు. అసలు నేను పెట్టిన ఏ హీరోయిన్ ఏ హీరో కూడా నాకు సంబంధం లేదు. నా దగ్గరికి ఎవరు రాలే ఇంతవరకు. ఓకే. నాకు వేరే క్లయింట్ బేస్ ఉంది, నాకు ఎందుకు నేను వాళ్ళ గురించి మాట్లాడతా? రెండోది బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకు ఏముందమ్మా, అవసరం లేదు. రైట్. 2023లో సోషల్ మీడియా సూపర్ స్టార్ ఎవరు అంటే అది వేణుస్వామి గారే కావచ్చు. యాక్సెప్ట్ చేయగలరు మీరు? అండ్ అఫ్ కోర్స్ మీతో పాటు నన్ను కూడా ట్రోలింగ్లో పెట్టేసి నన్ను కూడా భయంకరంగా ట్రోల్ చేస్తూ నా ఫొటోస్ మీద నా గురించి వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తూ లిటరల్లీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఒక కైండ్, ఇన్స్టా అండ్ ఇప్పుడు ట్విట్టర్కి వచ్చేసింది. ఏకంగా ఒక పార్టీకి సంబంధించిన హైకమాండే నా నెంబర్లను కూడా రిమూవ్ చేయించేసి, నా నెంబర్లను బ్లాక్ చేయించేసి మీతో ఇంటర్వ్యూ చేసినందుకు నన్ను కూడా పర్సనల్ టార్గెట్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఎలా చూడాలంటారు ఈ ట్రోలింగ్ని? ఎలా తట్టుకుంటున్నారు మీరు? మేము ఎలా తట్టుకోవాలి? నేను ఒకటే మాట్లాడతా. ఒక వ్యక్తిని అభివృద్ధి ఆపేటువంటి శక్తి మనకు ఉన్నదా? లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్ జట్టు అనేది లిస్ట్లో లేనటువంటి ఒక జట్టు. లిస్ట్లో లేనటువంటి ఒక జట్టు కావ్యమారన్ ఉంది. కావ్యమారన్ జాతకంలో దోషాలున్నన్ని రోజులు హైదరాబాద్ సన్ రైజర్స్ డిజాస్టర్ అయింది. ఇవాళ కావ్యమారన్ జాతకంలో కొద్దిగా యోగం ఉంది. ఆమె జాతకంలో ప్రజెంట్ మంచి యోగం ఉంది కాబట్టి ఇప్పుడు ఆమెది అప్పర్ హ్యాండ్ అయింది. సో మిథున రాశి జాతకానికి సంబంధించి కొద్దిగా ఫెచ్చింగ్ స్టార్ట్ అయింది. సో దానికి తగ్గట్టే ఇవాళ టీం కూడా సంయుక్తంగా ఆడుతున్నది, మంచి పేరు వచ్చింది. సో మంచి టీంల మీద గెలుస్తుంది. సో అభిషేక్ శర్మ అనేటువంటి వ్యక్తి 15 బాళ్ళు 16 బాళ్ళలోనే హాఫ్ సెంచరీ కొడుతున్నాడు హైదరాబాద్ సన్ రైజర్స్కు. అతన్ని ఆపే శక్తి ఎవరికనుందా? స్టేడియంలోకి బ్యాట్ తీసుకొని దిగిన తర్వాత అతన్ని ఆపే శక్తి, ఆ బ్యాట్స్మెన్ విజృంభించకుండా, ఆ బ్యాట్స్మెన్కు పేరు రాకుండా ఐపీఎల్లో ఆపే శక్తి ఎవరికైనా ఉందా? ఎంత పెద్ద తోపైనా సరే, భారతదేశంలో ఎంత పెద్ద తోపైనా సరే, చక్రం తిప్పగలిగిన తోపైనా సరే, ఒక్కసారి స్టేడియంలోకి వెళ్ళిపోయిన తర్వాత 6లు కొడుతుంటే నోరెళ్ళబెట్టి చూడడమే తప్ప. సో ఇక్కడ కూడా గదే. జ్యోతిష్యము అనేటువంటిది ఒక శాస్త్రము. ఈ శాస్త్రం ద్వారా జరగబోయేటువంటి విషయాలను సమాజానికి తెలియపరుస్తూ, జ్యోతిష్యాన్ని పెంపొందిస్తూ, జ్యోతిష్యం పట్ల నమ్మకాన్ని తీసుకొస్తూ, ఎట్ ది సేమ్ టైం నా పిఆర్ను పెంచుకునేటువంటి ప్రక్రియలో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా. సో ఇక్కడ వేణుస్వామి చెప్పిండు అంటే, వేణుస్వామి రోల్ చేయడం వల్లనో, మీమ్స్ క్రియేట్ చేయడం వల్లనో, వేణుస్వామిని టార్గెట్ చేయడం వల్లనో జరగబోయేటువంటి ఫలితాలు, వచ్చేటువంటి ఫలితాలు అయితే ఆగిపోవుగా. ఖచ్చితంగా జరగాల్సినవి జరిగి తీరుతాయి కదా. సో దాన్ని అయితే ఎవరు ఆపలేరు కదా. మరి ఆపనప్పుడు ఈ వ్యర్థమైనటువంటి ఈ ట్రోలింగ్ ఎందుకు? నిన్ను నన్ను టార్గెట్ చేసి లాభం ఏముంది? మహా అంటే జూన్ 4 కదా. జూన్ 5వ తేదీ నుండి మళ్ళీ నార్మలే కదా. మళ్ళీ 4.5 ఏళ్ళ దాకా మళ్ళీ ఎవరి పని మాందే కదా. అదే వచ్చింది సమస్య. ఇప్పుడు ప్రతిసారి ఎలక్షన్ల ముందర నాకు ఈ రామాయణం అలవాటే కదా. చలికాలం కాగానే ఎండాకాలం, ఎండాకాలం తర్వాత వానాకాలం ఎట్లా వస్తుందో ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు ఇదే రామాయణం. 2017, 18, 19లా ఇదే టార్గెట్ నన్ను, 2024లా ఇదే టార్గెట్ నన్ను. ఏం చేస్తారు? ఏం ప్రూవ్ చేసుకోవాలి?
పోనీ జరిగినవి తీసుకొచ్చి నన్ను ఏమన్నా నాకేమైనా కిరీటం పెట్టిర్రా, లేకపోతే నాకేమన్నా పదవులు ఇచ్చిర్రా, లేకపోతే నాకేమన్నా కిరీటాలు పెట్టిర్రా, లేకపోతే డబ్బులు ఇచ్చిండ్రా, లేకపోతే ఏమన్నా ఏమంటారు వాటిని బిరుదులు ఇచ్చిర్రా. ఒక్కటి జరగకపోతే 100 మాట్లాడతారు. పోనీ నా జీవితంలో జరగకపోవడమే లేదు, అన్నీ జరిగినాయి. నేను చెప్పని వాటిని కూడా చెప్పినా అని చెప్పి నన్ను ట్రోల్ మీరు ఏం సాధిస్తారు? ఏం సాధించరు.